మాలిని అరవింద్‌కి ఫోన్ చేసి, "పిల్లల్ని నీకు ఇవ్వలేని నా బ్రతుకు వేస్ట్‌ని. అసలు మాతృత్వం పొందని ఆడదాని జీవితమే వృధా" అని చెప్పి ఇక అరవింద్‌తో మాట్లాడుతూ ఉంటుంది. కానీ అరవింద్‌కి ఎక్కడో కొంచెం బ్యాడ్ వైబ్ కొడుతుంది. అంటే ఏదో జరగబోతదనుకుని, "అలా కాదు మాలిని, ఒక్కసారి నా మాట విను. నేను ఏం చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకో" అంటే, "ఇంక నేనేం అర్థం చేసుకోలేను అరవింద్. నేను జీవితంలో అన్నీ కోల్పోయాను. నీకు నచ్చినవి, నీకు కావాల్సినవి ఇవ్వలేని నా భార్య జీవితం నేనింక బ్రతకలేను" అని చెప్పేసి అంటుంది. అయితే ఈలోపు అరవింద్ ఇంటికొచ్చేయండి మనం మాట్లాడుకుందాం అంటే, కానీ ఇంకసలు ఏమీ మాట్లాడకుండానే స్పృహ తప్పిపోతుంది. అయితే అలాగా ఆ రకంగా ఏటేటో తిప్పుతూ మొత్తానికి ఒక పెద్ద చెట్టుకి గుద్దుకుంటుందనమాట. అయితే అది కాస్త ఫోన్‌లో వింటూ ఉంటాడు అరవింద్. అంటే లైన్‌లోనే ఉంటుందనమాట. ఉండేసరికి ఇంక ఏదో అయింది మాలినికి అనుకుంటాడు. అయితే మాలి దొర్లుకుంటూ వెళ్ళి రాళ్ళ మీద పడిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ కోమా స్టేజ్‌లోకి వెళ్ళిపోతుందనమాట. ఏం పలకదు, ఉలకదు. ఈ విషయాన్ని అరవింద్ వసుంధరకి చెప్తాడు. వసుంధరకి కాదు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పంగానే వాళ్ళింక షాక్ అయిపోతారనమాట. ఏం చేస్తారు చెప్పండి? ఎందుకనంటే మాలిని చచ్చిపోయేంత పిరికిది కాదని అనుకుంటారు. కానీ అక్కడికెళ్ళిన తర్వాత తన జ్ఞాపకాలన్నీ తలుచుకుని తనింక భరించలేకుండా ఈ నిర్ణయం తీసుకుంటుంది.